హాయ్ అండి, వెల్కమ్ టు విజయ వ్లాగ్స్. నాకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసిందండి పెళ్లి కూతురు టెంకాయ డెకరేషన్కి. ఈరోజైతే నేను డెకరేషన్ ఎలా స్టార్ట్ చేశానో మీరే చూడండి. ముందుగా మంచిగా ఒక టెంకాయ తీసుకొని వచ్చాను. ఫస్ట్ గ్రీన్ పెయింట్ అంతా బాగా అప్లై చేసుకున్నాను. మొత్తం టెంకాయ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా వేస్తే కొంచెం థిక్నెస్గా వస్తుంది, బాగుంటుంది. తర్వాత అయితే రెడ్ కలర్ హార్ట్ షేప్ యాడ్ చేశాను. హార్ట్ షేప్ మొత్తం ఇలా రెడ్ పెయింట్తో డెకరేట్ చేశాను. మొత్తం అట్లా లైన్స్లా ఉన్నప్పుడు మనము మళ్ళీ ఒక లేయర్తో పైన లేయర్ని నీట్గా అంటుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టోన్తో స్టార్ట్ చేశాను. స్టోన్ వర్క్ స్టార్ట్. ఇట్లా హార్ట్ షేప్కి ఫస్ట్ స్టోన్ అంటించేసుకోవాలి. పూర్తిగా నీట్గా నిదానంగా స్టిక్ చేసుకుంటూ రావాలి. ఎంత బాగా మనం కొంచెం ప్రెస్ చేసామంటే బాగా నీట్గా అంటుకుపోతుంది. స్టోన్ లేస్ అయితే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను అంతా చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అవి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ అయితే ఇలా శంకు చక్రాలు అవి నేను డ్రా చేశాను, కానీ ఆ వీడియో అయితే తీయలేదు, ఏమనుకోకండి. నేమ్స్ అయితే నేను రాసేసాను. ఆ నేమ్స్ రాసిండేది నేను తర్వాత పెన్తో ఎలా రాశాననేది చూపించాను. తర్వాత అయితే ఇది ఫైనల్ లుక్ అండి. ఇంకా కొద్దిగా ఇంకా ఉంది, ఫైనల్ ఇంకా కాదు, జస్ట్ ఒక 80% అయిపోయింది అప్పటికి. తర్వాత అదంతా మొత్తం స్టోన్ లేస్తో డెకరేట్ చేసి చిన్న చిన్న ముత్యాలతో డెకరేట్ చేశాను. చాలా బాగా వచ్చింది అవుట్ఫుట్ అయితే. తర్వాత కింద మల్టీ కలర్తో కొంచెం ఒక 5 స్టోన్స్ దాకా అట్లా డెకరేట్ చేశాను. తర్వాత మనము మొత్తం నేము అన్నీ చెక్ చేసుకున్నాను, అంతా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత లోపల కూడా నేను ముత్యాలు అంటిస్తాను, ఎందుకంటే లోపల సైడ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు బాగా కనపడాలనేసి నేను లోపల ముత్యాలు చేస్తాను అన్నమాట. ఎందుకంటే బాగా కనపడుతుంది ముత్యాలతో. ఇట్లా అయితే అవుట్ఫుట్ చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చేస్తే మనము.